పేదలకు ఇళ్లను దూరం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఎమ్మిగనూరులోని శివనగర్లో టీడ్కో గృహాల పనులను పరిశీలించారు ఎమ్మెల్యే. గత ప్రభుత్వం రంగుల కొట్టి వేల కోట్ల ప్రజాధనం వృధా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు అన్ని రంగాల్లో ఈ రంగంలో కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, కేవలం రంగుల పిచ్చతోటి ఆ రోజు కట్టిన ఇళ్ళని ఒక్క అర్హులైనటువంటి లబ్ధిదారులకు కూడా ఎవరికి ఇవ్వకుండా కరోనా పేషెంట్లను పెట్టి రంగులు కొట్టి వేల కోట్ల ప్రజల ధనాన్ని వృధా చేసి పేదలకు కూడా ఇళ్లను దూరం చేసిన చరిత్ర గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు మళ్ళీ కూడా మా బాధ్యతగా 18 నెలలు గడుస్తూ ఉంది. గతంలో ప్రత్యేకంగా ప్రజలు కోరిన విధంగా మళ్ళీ వాటిని అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి బ్లాక్స్ వైజ్గా దాదాపు సంక్రాంతికి కానీ పండుగ తర్వాత కానీ వెంటనే వారికి మళ్ళీ అర్హులైన వాళ్ళందరికీ అందించాలా, ఇల్లు లేనటువంటి పేదలందరికీ మళ్ళీ ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకు గూడు కల్పించాలా, ఇల్లు ఇవ్వాలా అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ ప్రభుత్వం ముందుకు తీసుకోవడం జరుగుతోంది.